హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఎప్పటిలాగే మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చానండి. అదేంటంటే మా ఏరియాలో ఏ విధంగా వరి నాటు వేస్తారనేది ఈ వీడియో అనేది మీరు చూడబోతున్నారండి. రండి. యాక్చువల్గా అయితే నిన్న ఉడుపు అనేది అవ్వాల్సిందండి. ఎందుకంటే ఆకు ఆకనమాట తీసేసామన్నమాట. కూలీలు కూడా చాలానే పెట్టేసాము. కాకపోతే ఆపేసాం. ఎందుకంటే టాటర్ రావడం లేట్ అయిందనమాట. అనేక టాటర్లు ఫోన్ చేస్తాము కానీ అసలు మాకు బిజీ రాలేమని చెప్పి, ఇంకొక టాటర్ అయితే ఆ టాటర్ ఫోన్ చేస్తాం రాత్రికి, అయితే వస్తానని చెప్పి మోసం చేసినట్టు రాలేదన్నమాట. పోను ఒక కాల్తో అయితే ఏదో అబద్ధం చెప్పారో నిజం చెప్పారో అనుకోవచ్చు, కానీ సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి ఫోన్ చేస్తాము. ఇంకా ఉదయం 6కి 5కి చేసాం. మళ్ళీ వస్తానని చెప్పేసి రాలేదనమాట. చాలా అయితే ఏదో ఒకలాగా ఇంకొక టాటర్ అయితే ఫోన్ చేసి మేమైతే దున్నేసామన్నమాట. ఇప్పుడు దున్నడం అయితే అయిపోయింది. ఇప్పుడు వరి ఉడుపు అనేది ఉరవడం నాటడం అనేది జరుగుతుంది. ఏ విధంగా నాటుతున్నారో చూపిస్తానమాట. రండి. నిన్నైతే మా ఏరియాలో గట్టిగా వర్షం పడింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బురదగా ఉందో. మా గడ్డ అయితే నీరు చాలానే వచ్చింది. ఇప్పుడైతే కొద్దిగా నీరు తగ్గింది, కానీ నిన్నైతే చాలా నదిలాగా పొంగిపోయిందనమాట. చూడండి అవంతా అలా చూడండి ఎలా ఉంది, నీరు తోసేస్తుందన్నమాట. ఇవంతా వచ్చేసింది అనమాట నిన్న నీరు అయితే. ఇవంతా నిన్న 5 గంటలకి టాటర్తో దున్నేశారనమాట. చూడండి ఏ విధంగా దున్నారు. ఇదే అనమాట టాటర్. చూడండి డెప్గా ఉన్న చోట అయితే ఎద్దులు వంటివి లేదు కాబట్టి మేమే నొల్లగా చేసుకొని పచ్చి కర్రని పెద్ద కర్రని నరికి మేమైతే లాగుతున్నాము. మనుషులమే అనమాట. చూడండి ఎంత కష్టపడుతున్నాము. ఆ డెప్పగా ఉన్న మట్టిని, లోతుగా ఉన్న ఎక్కువగా నీరు ఉన్న చోటని ఆ మట్టిని మేము వదులుతున్నాము. చూడండి చాలా ఎద్దులు ఎలా లాగుతున్నాయో, కానీ చాలా బరువు అంటే బరువు లాగలేకపోతున్నాము. ఇప్పుడైతే నేను ఒక్కనే లాగుతున్నాను. లాగగలనా లేదా అని ట్రై చేస్తున్నాను అనమాట. ఒంటరిగా లాగితే ఎలా ఉంటుంది అనేసి నేను అలా లాగుతున్నాను. చూడండి కానీ చాలా బరువుగా ఉంది, లాగలేకపోతున్నాను. చూడండి బాబో ఏంటిది బాగా నాయన, కాలు మొత్తం దిగిపోతుంది. చూడండి ఏ విధంగా. ఎందుకు ఇలా చేస్తున్నామంటే చూడండి డెప్పగా ఉంది కదా, అక్కడ మట్టి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం వరి నాటినప్పుడు ఒకవేళ కానీ నీరు అందకపోతే డెప్పుకున్న చోట నీరు సరిగ్గా అందదన్నమాట. మొక్క అనేది నీరు అందకపోతే ఎండిపోయి చనిపోద్ది అనమాట. అందుకోసమే ఈ డెప్పుకున్న చోట నీరు దగ్గర ఈ మట్టిని వదలాలన్నమాట. అప్పుడు సరి సమానంగా ఉండి నీరు అన్ని మొక్కలకి అందుతుంది అన్నమాట. అందుకోసమని చెప్పి ఇలా నొల్ల చేస్తాం మేము ఈ విధంగా. ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ కూతురు వరి నాటడం ఎలాగో నేర్చుకుంటుందన్నమాట. చూడండి ఎలా నాటుతుంది. వద్దంటే నేర్చుకుంటానని మారం చేసింది. ఇప్పుడు ఒక కట్ట ఇచ్చేస్తే ఎదగండి ఎలా నాటుతుంది. చూడండి ఈ ఆకులు తీసేస్తాం కదా, వరి ఆకు బట్ట గట్ట పైన ఉంచేస్తాం. ఎందుకంటే టాటర్ దున్నుతుంది కదా, అప్పుడు మట్టేస్తుందని గట్ట పైన వేసేస్తాం. ఆ తర్వాత ఇలా చల్లుతాం అనమాట. చల్లిన తర్వాత ఇదండి ఇలాగా ఈ పొలం అయితే అయిపోయింది. నాటడం ఉడుపు అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పొలం ఇదన్నమాట. ఇప్పుడు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పుడు చూడండి ప్రారంభిస్తున్నారనమాట ఉడుపు అనేది. చూడండి ఏ విధంగా గుడిస్తున్నాము. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా మొత్తానికి 2 పొలాలు అయితే ఉడుపు అనేది అయిపోయింది.